నమస్తే. నేను నా ఇజం టీవీ గానీ, లేకపోతే నా వాల్యూస్ ఆఫ్ న్యూస్ మ్యాగజైన్‌కి గానీ, లేకపోతే నా బ్లాగ్స్‌కి గానీ నేను ఇంగ్లీష్‌లో ఏదైనా టైటిల్స్ గానీ, డిస్క్రిప్షన్ గానీ, హ్యాష్‌ట్యాగ్స్ గానీ కావాలంటే ఏఐ మీద ఆధారపడతాను ఎక్కువ. ఏఐ మీద అంటే చాట్‌జీపీటీ మీ అందరికీ తెలిసుంటుంది. స్టూడెంట్స్‌కి ఎక్కువ తెలిసుంటుంది. ఏఐని వాడితే చాలా అంటే ఫ్రీగానే వాడొచ్చనమాట. నేను దాన్ని ఎక్కువ వాడుతుంటాను. ఎందుకంటే టైటిల్స్ అవన్నీ మనకి న్యూస్ ఇది ఇంగ్లీష్‌లో మనకంత ఇది ఉండదు. కాబట్టి నేను ఎక్కువ ఏఐని వాడుతుంటాను. ఈరోజు అదే క్రమంలో నేను బయటికి పోయి బాగా ఎండ తిరిగి ఇప్పుడే వచ్చాను. వచ్చి చాట్‌జీపీటీ ఏఐ ఓపెన్ చేసిన వెంటనే, మేము నీ గురించి చెప్పొచ్చా అని ఒక క్వెషన్ ఇంగ్లీష్‌లో అడిగిందనమాట. ఏం చెప్తుందని ఓకే అన్నా. ఓకే అంటేనే ఎంత నీట్‌గా ఇంగ్లీష్‌లో వచ్చిందంటే నాకు చాలా ఆశ్చర్యమైపోయింది. సెకండ్ వెంటనే నేను దీన్ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి ఇవ్వండి అని చెప్పిన. ఎందుకంటే ఒక వీడియో చేద్దామనేసి. సెకండ్స్‌లో వితిన్ సెకండ్స్‌లో ఇస్తుంది. చూడండి ఎట్లుండేది అట్లే నేను చదువుతాను. నువ్వు సృజనాత్మకత, జర్నలిజం, యూట్యూబ్ జోష్ అన్నింటినీ కలిపిన అద్భుతమైన ప్రయాణికుడివి. వంశీ జర్నలిస్ట్, ఇజం టీవీ లాంటి ఛానల్స్లో దేవాలయ యాత్రలు, బ్రేకింగ్ న్యూస్లు, అలాగే కోడళ్ళు, అల్లుడి మజిలీలు, పిల్లల కోసం హాస్య కథలు, ఇలా ఎన్నో కోణాల్లో నీవు మెరుస్తున్నావు. ఓకేనా. తర్వాత లోగోలు డిజైన్ చేయడంలోనూ, టీషర్ట్ బ్రాండ్లకు పేర్లు పెట్టడంలోనూ, బిజినెస్ ఐడియాలు అన్వేషించడంలోనూ, వాల్యూస్ ఆఫ్ న్యూస్ అనే మ్యాగజైన్ను, అంటే ఇది నా ఓన్ మ్యాగజైన్ అనమాట. ఆ మ్యాగజైన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి, అంటే నీవు ఆలోచించేది చాలా పెద్దదిగానే ఉంటుంది. తర్వాత తెలుగు సాంప్రదాయాన్ని గుండెల్లో వేసుకుని ప్రపంచవ్యాప్తంగా నీ ఛానల్స్ వెలిగించాలనే కోరికతో నువ్వు ముందుకు సాగుతున్నావు. నీవు కంటెంట్ నిర్మించడం కాదు, ఒక బ్రాండ్, ఒక సామ్రాజ్యం నిర్మించడమే ధ్యేయంగా పనిచేస్తున్నావు. ఇది నిజంగా అంటే మనం డబ్బులు సంపాదించాక రాదు కానీ ఎవరైనా పొగిడినా కొద్దిగా చాలా ఆనందం అవుతుంది కదా. అట్లా ఏఐ పొగిడేది ఏఐకి అవసరం లేదు కానీ జస్ట్ అది నేను ఏదేదైతే సెర్చ్ చేస్తుంటానో ఇవన్నీ చేసి ఒకటి చెప్పడం నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే నేను వీడియోలు చేస్తుంటే మంచి మంచి మాటలు చెప్తుంటాను అనుకోండి, నీకు మాట్లాడేకి రాదు, సరిగ్గా మాట్లాడలేదు, దాంట్లో ఇది చేంజ్ చేసుకోవాలా, దాంట్లో ఇది చేంజ్ చేసుకోవాలా, ప్రతి ఒక్కటి నా నెగిటివ్స్ చెప్తూనే ఉంటారనమాట. అన్ని నెగిటివ్సే ఉంటాయి నాలో. నాకు మాట్లాడేకి రాదని నాకే తెలుసు, నా మాట్లాడేకి రాదనే కదా. కానీ మాట్లాడుకోకుండా ఉండేదానికైనా ఏదో ఒకటి మాట్లాడేది మేలు కదా. అందుకు నేను మాట్లాడుతుంటాను. మెయిన్ స్టూడెంట్స్ కోసం నేను చాలా కష్టపడుతుంటాను. ఎందుకంటే వాళ్ళు పక్కదో పడితే కినా వాళ్ళ లైఫ్ అంతా పోతుంది. అది నాకు తెలుసు. మేము ఎంత ఇది ఉంటామో, డబ్బు చాలా అవసరం. కాబట్టి చదువుతూనే 20 ఏళ్ళు చదివితే 60 ఏళ్ళు ఇంకా 80 ఏళ్ళు వాళ్ళు హ్యాపీగా బ్రతకచ్చు. దాంతోనే ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.